నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిమిత్తం విచ్చేసిన ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు 1,50,00,000 రూపాయలతో R&B రోడ్డు నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిమిత్తం విచ్చేసిన ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు 1,50,00,000 రూపాయలతో R&B రోడ్డు నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. అనంతరం పటవల గ్రామానికి చెందిన మేడిశెట్టి గోపాలకృష్ణకు 50,000 రూపాయల చెక్ ను ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి కృష్ణ యోగక్షేమాలు తెలుసుకుని అనంతరం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ, మేకల కృష్ణ, వెలుగుబంటి గోవిందరావు, వాసంశెట్టి గోవిందు, దంగేటి అప్పన్న, భజన సత్యబాబు, కాశీ, బీర మాలయ్య, వాడ్రేవు వీరబాబు, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలంలో 3 చెక్కులకు గాను 1,55,000 రూపాయలు పంపిణీ చేశారు. యానం జిప్పర్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్లు తమకు అవసరమైన మందులు ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడంతో అధిక ఖర్చుతో స్వయంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పుదుచ్చేరి ప్రభుత్వ డిగ్రీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. యానం జిప్పర్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న పేషెంట్లు తమకు అవసరమైన మందులు ఆసుపత్రులు అందుబాటులో లేకపోవడంతో అధిక ఖర్చుతో స్వయంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పుదుచ్చేరి ప్రభుత్వ డిగ్రీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. దీనిపై స్పందించిన మల్లాడి సోమవారం యానంలోని జిప్మర్ ఆసుపత్రిని సందర్శించి డయాలసిస్ పేషెంట్లు వైద్య బృందంతో సమావేశమయ్యారు. పేషెంట్ల సమస్యలు తెలుసుకుని వారికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు అందేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి వరకు డయాలసిస్ పేషెంట్లకు అవసరమైన మందులను తానే స్వయంగా కొనిపెడుతున్నట్లు తెలిపారు. అలాగే డయాలసిస్ పేషెంట్ల కోసం మరో 2 మిషన్లు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని, ఇక త్వరలోనే యానం ఆసుపత్రిలో సిటీ స్కాన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ రాజు, డాక్టర్ ప్రజూన్, వెంకటేష్, రతన్ నాయక్, భానుకుమార్, యేసురాజు, అపోలో సిబ్బంది రాధాకృష్ణ ఉన్నారు. దాని తర్వాత మీరు వెళ్ళడానికి అంబులెన్స్ కానీ భోజనాలు ఎన్ని కావాలన్నారు అవి ఏర్పాటు చేస్తున్నాను. నిన్నొచ్చి మెడిసిన్స్కి ఈ విధమైన ఇబ్బంది అవుతున్నాయని చెప్పేసి నేను చెప్తే నేను ఈరోజు మార్నింగే మీకు వచ్చే ముందు ఆనందరావు గారికి చెప్పాను. 9 గంటలకల్లా రమ్మన్నారు. ఈవేళ కూడా మనం చెప్పిన దాన్ని ఎంతో పాజిటివ్గా మనం అతనికి అధికారం ఎంతవరకు ఉందో లేదన్నది మనకు తెలియదు, కానీ మనం పాజిటివ్గా పైన డైరెక్టర్ కానీ వీళ్ళు కూడా మల్లాడి సార్ చెప్తే తప్పనిసరిగా ఇక్కడి నుంచి ప్రపోజల్ ఆర్డర్ ఒప్పుకుంటారన్న ఉద్దేశంతో ఈవేళ మనకి ఎన్నైతే మనకి రాస్తున్నారు ఒక్కొక్క పేషెంట్కి ఒక డిఫరెంట్ మందులు ఉన్నాయి, అందరికీ ఒకటే కాదు. అందుకని వారు ఒంటి బట్టి వాళ్ళకున్న సీరియస్నెస్ బట్టి ట్యాబ్లెట్స్ ఉంటుంటాయి. అందుకని ఈ పోర్ట్ నుంచి మనకి ఎన్నైతే ట్యాబ్లెట్స్ ఇస్తున్నారో, ఎన్ని రకాల ట్యాబ్లెట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నదో అవి ఇమ్మీడియట్గా ఇచ్చేసేలాగా, అవైలబిలిటీ లేని ట్యాబ్లెట్ని మనం ఇక్కడ కొని మీకు ఇచ్చేలాగా ఈవేళ ఇక్కడ మనం నిర్ణయం తీసుకున్నాం. ఇవి కాకుండా దీన్ని ఈరోజే డిప్యూటీ డైరెక్టర్ గారికి నేను ఒక లెటర్ పంపించి వారిని ఆ లెటర్లో కూడా ఈ విధంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి గతంలో మీకు ఏ విధంగా అయితే బయట కొని మన జీహెచ్లో ఇచ్చేవారు అలాగే మీకు రూపాయి ఖర్చు లేకుండా కొని గవర్నమెంట్ ఇక్కడ లేకపోతే కూడా గవర్నమెంట్ మళ్ళీ ఇంకొక ఆయుష్మాన్ భారత్ ఒక మెడికల్ షాప్ కూడా ఇక్కడ లోపల పెట్టింది. దాంట్లో కొంత కన్సెషన్ రేట్ వస్తుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి ఆ షాప్ నుంచి తీసుకుని మీకు ఈ ట్యాబ్లెట్ లేదు అన్న దాని విధంగా కాకుండా మీకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మ్యాక్సిమం వారం 10 రోజుల్లో నేను చేస్తాను. ఈ వారం 10 రోజులకి 15 రోజులకు సంబంధించిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఉన్నదానే కాకుండా మిగతా రకాల ట్యాబ్లెట్స్ అన్నీ కూడా కొనిచ్చేలాగా ఈవేళ మనం చేయడం జరిగింది. ఇదే కాకుండా మీరు ఇంకా పేషెంట్స్కి ఇక్కడికి వచ్చినప్పుడు పేషెంట్ తాలూకుగా ఉన్న వాళ్ళకి కూడా భోజనాలు కూడా కొంచెం ప్రాబ్లం వస్తుందని చెప్పారు. ఆనందరాజు గారు అయితే ఇక్కడ మేము జాయిన్ అయిన వాళ్ళకి ఎంతమంది ఉన్నా కానీ భోజనం పెట్టడానికి ఇబ్బంది లేదు అని చెప్పుకున్నారు. బయటికి ప్యాక్ చేసి ఇవ్వడానికి వాళ్ళకు ఉండే ఇబ్బంది కాబట్టి ప్రతిరోజు ఎప్పుడు ఎంతమంది వస్తుంటే మీకు ప్లేట్తో పాటు వాటర్ ప్యాకెట్స్తో పాటు భోజనం కూడా ప్యాక్ చేసి మీరు ఒక మనిషిని ఇందులో మీరు ఇచ్చినట్టయితే నేను రోజు 10 గంటలకి 10:30, 11 గంటలకే మీకు ఎంతమందికి కావాలంటే అంత పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చేసేలాగా మీరు తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకునేలాగా ఈ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ అన్ని సదుపాయాలు వచ్చినప్పుడు దీన్ని ఎందుకు కట్టించారు, ఇంతమంది 1,000 మందికి ఉపయోగపడింది అన్నప్పుడు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తారు.
డబ్బున్నవాడికి ఇవన్నీ ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకుంటాడు. పేద కుటుంబంలో ఉన్నవాళ్ళు, మిడిల్ కుటుంబంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకున్న ఆర్థికంగా ఈరోజు రెండు విషయాలు తిన్నది ఎవరైనా పెడుతున్నారు. కానీ ఒకటి వైద్యానికి, రెండోది చదువులకి. వైద్యానికి ఉన్న ఆస్తుల్ని అన్నీ అమ్మేసుకుని వైద్యం మనిషిని కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో నేను మన గవర్నమెంట్ జీహెచ్ ఎంత చేసినా కానీ ఇది అవ్వలేదు. నిధులకి కొరతలు ఉంటాయి, రిక్రూట్మెంట్ కొరతలు ఉంటాయి. దీని మీదే దాన్ని మనం జిప్మెర్ అయితేనే ఫ్యూచర్లో సెట్ అవుతుంది అన్న ఉద్దేశం. ఇది జిప్మెర్ ట్రయల్ బేస్లో ఉండడం వల్ల ఇమ్మీడియట్గా ఇది రావలేదు. కానీ రాబోయే ఇంకొక 8-10 నెలల్లో చూస్తే ఈ సంవత్సరం లాస్ట్కి ఎక్సలెంట్ రా అనే ఇలాగ ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరూ కూడా జిప్మెర్ సేవల్ని అభినందించేలాగే ఉంటాయని చెప్పేసి యానం ప్రజలు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఏది కూడా ఒక రోజునే అయిపోయింది కాదు. స్లోగా 1 by 1 చేయాలి. కట్టడాలు కట్టగలుగుతాం, కానీ దానికి కావాల్సిన మిషనరీ, మ్యాన్ పవర్ అన్నీ ఉన్నప్పుడే ఇక్కడ పేషెంట్లకి పూర్తిగా సిటీ స్కాన్ ఆల్రెడీ వచ్చింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి సిటీ స్కాన్ ఇక్కడ మన సిటీ స్కాన్ చేయడం అన్నది అవుతుంది. నేనే ఈ మధ్యలో నాకు ఆరోగ్యం కాకపోతే బయటికి వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకునే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం జిప్మెర్కి వచ్చి ఇక్కడ చేయించుకునే పరిస్థితి. దాని తర్వాత ఎంఆర్ఐకి మళ్ళా స్టెప్కి వెళ్తాం. ఎందుకంటే ప్రజలకి ఎక్కడ కూడా ₹1 ఖర్చు లేకుండా చెయ్యాలన్నది మన ఉద్దేశం. ఇవాళ ఒక్కొక్కటి చేస్తున్నారు. సిటీ స్కాన్ కూడా ఏప్రిల్ మొదటి వారం నుంచి ఇక్కడ ఆ సర్వీస్ కూడా ప్రజలకు అందుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు. సపోజ్ ఈ పేషెంట్ ఉంది, 5 రకాలు మనం మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తున్నాం. మన దగ్గర 3 ఉన్నాయి. 2 ఏంటన్నది మీరు ఎన్ని రోజులు అంటే ఒక 7 రోజులు అంటే 15 రోజులు నేను కూడా ఇచ్చేస్తాను. వెంటనే ఈరోజే వాళ్ళకి 5 రోజులు చేసి నేను సార్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత 10 రోజుల్లో 15 రోజుల్లో మన జిప్మెరే కొనిచ్చేలాగా అప్పుడు ఏర్పాటు చేస్తాం. డెఫినెట్గా ఇప్పుడు ఆ విధంగా వెళ్ళిపోతాం. మీరు ఏ కావాలన్నది బీసీ చూసే మేము ఇది అవుతుంది. మీరు ఏం రాస్తారో ఆ రాసిన దాంట్లో ఇక్కడ ఉన్నాయి ఏంటి, లేని మనం టెంపరీగా నిలుపుతాం, పర్మనెంట్గా ఇక్కడ కొనిచ్చేసేలాగా ఏర్పాటు చేస్తాం. ఉమ్మడివరం మండలం కొత్తలంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ సమేత భోగా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో 1,00,000 చామంతి మరియు 1,00,000 పెండుల పూజ ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు బాదంపూడి ప్రసాద్ శర్మ, బ్రహ్మోత్సవంలో గిరి శర్మ, బాబు శర్మ మంత్రోచ్చరణాల మధ్య గాకొల్లపు వీర వెంకట సత్యనారాయణమూర్తి, శ్రీమతి సునీత, చార్మిక, హృతిక, వెంకట సూర్య సుభాష్ యాజమాన్యంలో కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ శర్మ మాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు పూజా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. పూజ అనంతరం పెండ్లు అందజేశారు. మండలంలో గల వివిధ పాఠశాలల విద్యార్థులకు పెండ్లు అందిస్తామని తెలిపారు. ఉమ్మడివరం మండలం కొత్తలంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ సమేత భోగా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో 1,00,000 చామంతి మరియు 1,00,000 పెండుల పూజ ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు బాదంపూడి ప్రసాద్ శర్మ, బ్రహ్మోత్సవంలో గిరి శర్మ, బాబు శర్మ మంత్రోచ్చరణాల మధ్య గాకొల్లపు వీర వెంకట సత్యనారాయణమూర్తి, శ్రీమతి సునీత, చార్మిక, హృతిక, వెంకట సూర్య సుభాష్ యాజమాన్యంలో కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ శర్మ మాట్లాడుతూ విద్యారంగంలో విద్యార్థులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు పూజా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. పూజ అనంతరం పెండ్లు అందజేశారు. మండలంలో గల వివిధ పాఠశాలల విద్యార్థులకు పెండ్లు అందిస్తామని తెలిపారు. अनुग्रह सिद्धिरस्तु।
ఇలా వచ్చి చూపించేయమని ఏ పేట గంజావరి మెరక మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు యనమదల రాంబాబు, టీ కొత్తపల్లి, గంజావరి మెరక. మాది ఎన్ఆర్జీఎస్ నిధులతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. గంజావరి మెరకే 257 మీటర్ల రోడ్డు సీసీ రోడ్డు వేయడం జరిగింది. పక్కగా ఇది మా రోడ్డుకి మాకు సంబంధం లేని వ్యక్తి, మా మెరక కాని వ్యక్తి దూనబోయిన సూర్యనారాయణ అనే గతంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేశాడు. ఆయన మా రోడ్డు క్వాలిటీగా వేయలేదని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిసింది మాకు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు టీ కొత్తపల్లి పంచాయతీ ఫీల్డ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పర్యవేక్షణలో మా రోడ్డు మా పెద్దల సమక్షంలో ఉండి దగ్గరుండి వేయడం జరిగిందండి. ఇతను కంప్లైంట్ అది కరెక్ట్ కాదని మా గంజావరి మెరక పెద్దలు అందరం కలిసి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము గంజావరి మెరక నుంచి కోరుతున్నాం. ఎందుకంటే మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు దాట్ల బుచ్చిబాబు గారు మాకు గతంలో ఎలక్షన్ సమయంలో మాకు హామీగా మాకు సీసీ రోడ్డు నిర్మించాలని మేము కోరడం జరిగింది. అదే రకంగా 2 సంవత్సరాలు తిరగకుండానే మాకు సీసీ రోడ్డు హామీ మేరకు కరెక్ట్గా వేయడం జరిగింది. ఇది పాళ్ళన్నీ కరెక్ట్గా వేసారండి. మేము దగ్గరుండి పెద్దలందరం పర్యవేక్షణలో మేము ఈ సీసీ రోడ్డు నిర్మించుకోవడం జరిగింది. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా వేసారు. కాంట్రాక్టర్ గారు కూడా చాలా బాగా చేశారండి. ఇదే కంప్లైంట్ ఇది నిరాధారమైనది అని తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సచ్చిపోతండి. మళ్ళీ చెప్తాను చెప్పం. నా పేరు అంతా చచ్చిపోతండి. రోడ్డు మాకు బాగానే వేసారండి. మేము రోడ్డు గురించి అన్నాళ్ళ నుంచో మేము పైస చేసామండి. మాకు పైస అవ్వలేదు. మాకు ఇప్పుడు బాగానే వేసారండి. రోడ్డు ఎత్తుగానే వేసారండి. మేము రోడ్డు గురించి మేమేమీ సమస్య ఏమీ లేదండి. మా గ్రామ సంబంధాలు కూడా మాకు రోడ్డు కావాలనే పోరాడారండి. మాకు రోడ్డు వేశారు. కూడా రోడ్డు కూడా మాకు కావాలని మేము కూడా పోరాడామండి. మా గ్రామ సంబంధం కూడా పోరాడారండి. మామూలుగా ప్రెసిడెంట్లు మరి ఈ రోడ్డు వేయలేదని దూనబోయి సూర్యనారాయణ అతను కంప్లైంట్ పెట్టాడు కదా, మరి ఏం చేత పెట్టాడు అతను? ఏమంటే తెలియదండి. మరి అది ఆయన ఎంత చేత పెట్టారో మరి మాకు తెలియదండి. మాకు రోడ్డే కావాలని మేము మా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా పోరాడామండి. మేము మరి ఆయన ఎంత కట్టారో మాకు తెలియదండి. మరి మరి ఎలా కట్టారో మాకు తెలియదండి. మరి మాకు మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టారండి. ఆఫీసర్ గారిని తీసినందుకు పెట్టారని చెప్పక్క. అది నా పేరు కిసాన్ దుర్గండి. టీ కొత్తపల్లి, గంజావరి మెరకండి. ఈ రోడ్డు కోసం పోరాడినందుకు వేసారండి. బుచ్చిబాబు గారు వచ్చి చూసారండి. ఆయన ఆఫీసర్ గారిని ఫీల్డ్ ఆఫీసర్ గారిని తీసేసినందుకు రోడ్డుకి కంప్లైంట్ పెట్టారండి. ఎవరిని తీశారు? సూర్యబాబు గారిని అండి. దోనబాబు సూర్యబాబు గారిని కావాలని ఖర్చుతో పెట్టారు. కావాలని ఖర్చుతోటండి. రోడ్డు ఎంచక్కడిగా వేసారు కదండి. వేసినందుకు ఎందుకంటే కంప్లైంట్లు ఇచ్చుకోవటం బాగానే వేసారండి రోడ్డు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఉద్దేశ్ వీరేశ్వరరావు, గ్రామ కమిటీ టీ కొత్తపల్లి. మా ఊరికి
ఎమ్మెల్యే గారు 75 లక్షల రూపాయల ఎంజీఎన్ఆర్ నిధులు మంజూరు చేశారు. ఇక్కడ మరి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు బాగోలేని ఏరియాలన్నీ ఎమ్మెల్యే గారు మాట ప్రకారం ఈ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్లు నిర్మాణం చాలా చక్కగా చేశారు. కొంతమంది దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. దోనబోని వెంకట సూర్యనారాయణ అనే వ్యక్తి గతంలో ఫీల్డ్ అసిస్టెంట్గా చేసేవాడు. అతను అవినీతిని ఎక్కువైపోవడం వల్ల గ్రామం అంతా అతన్ని ఆ జాబ్ నుంచి తీసేయడం వల్ల అది వారవలేక అతను ఈ రోడ్లో నాణ్యత లోపించిందని, క్యూబిక్ మీటర్కి 2 బస్తాల సిమెంట్లు వాడారు, నాణ్యత లేని సిమెంట్ వాడారని చెప్తున్నాడు. అదంతా వర్క్ చేసినప్పుడు అతను వచ్చి ఆపితే ఇక్కడ బాగున్నాను, కానీ అన్ని రోడ్లు అయిపోయాక కంప్లైంట్ ఇచ్చి ఈ విధమైన కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇది ఏ విధమైన నాణ్యత లోపంతో జరిగింది కాదు. ఇక్కడ రోడ్లు వేసినప్పుడు ఇక్కడ గ్రామస్తులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరుండి వాళ్ళ పర్యవేక్షణలోనే నాణ్యతపరమైన ప్రమాణాలు పాటిస్తూ రోడ్ల నిర్మాణం జరిగింది. ఇది క్వాలిటీ కంట్రోల్ కూడా వచ్చాక అతను ఈ దుష్ప్రచారం చేస్తున్నాడు కనుక అతని మీద లీగల్గా కూడా మేము చర్య తీసుకుంటాం. ఈ విధమైన దుష్ప్రచారాలు చేయటం వల్ల గ్రామం అభివృద్ధి ఆగిపోతుంది. అతనికి చాలాసార్లు చెప్పాం కూడా, వారం రోజుల నుంచి నువ్వు కంప్లైంట్ విత్డ్రా తీసుకోమన్నాం, అతను తీసుకోలేదు. నా ఉద్యోగం నాకు ఇస్తే నేను కంప్లైంట్ తీసుకుంటానని అంటున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. ఈ విధమైన చర్యలు తీసుకున్న ఇతనే కాదు, ఎవరు తీసుకున్నా ఎవరు చేసినా కూడా రేపు భవిష్యత్తులో మేము అతని మీద ఈ క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులతో వచ్చాక లీగల్గా చర్య తీసుకుంటామని తెలియజేస్తుంది. పోలవరం మండలం టి కొత్తపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని డి వెంకట సూర్యనారాయణ చేస్తున్న అసత్య ప్రచారాలను గ్రామస్తులు ఖండించారు. పోలవరం మండలం టి కొత్తపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని డి వెంకట సూర్యనారాయణ చేస్తున్న అసత్య ప్రచారాలను గ్రామస్తులు ఖండించారు. పోలవరం మండలం టి కొత్తపల్లి గంజా వారి మేరకు గ్రామంలో గ్రామస్తులు యనమదల రాంబాబు, పితాని దుర్గా, యనమదల సత్యవతి, గంజా నాగేశ్వరరావు, దూన బోయిన వీరంశెట్టి, పంపన మాణిక్యం, శీలం నాగేశ్వరరావు, యనమదల రాంబాబు, రెడ్డి సుబ్రహ్మణ్యం, రమనాథి అబ్బులు బృందం మీడియాతో మాట్లాడారు. ఎంతో కాలం నుండి గ్రామంలో రోడ్లు లేక ఇబ్బంది పడుతుంటే ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సహకారంతో గ్రామంలో రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. అయితే తమ గ్రామంలో నిర్మించిన రోడ్లు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని వెంకట సూర్యనారాయణ అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. కావాలనే వ్యక్తిగత కారణాలతో అతను అసత్య ప్రచారాలను చేస్తూ బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఉద్దిసి వీరేశ్వరరావు, జనసేన పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ సవరపు ప్రసాద్, బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ సకిరెడ్డి సీను, స్థానిక టీడీపీ నాయకులు యాపాటి సత్యబాబు, మాజీ ఎంపీటీసీ గోవింద్ బాబు, ఇల్లా శ్రీను, ధోనిపాటి విద్యాసాగర్, ముమ్మిడివరం మురళి, సంఘాని ప్రసాద్, రావూరి శ్రీను పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఆలయ మండపంపై కోటి దీపారాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కోటి దీపారాధన మహోత్సవానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం దంపతులు, రామచంద్రాపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల దంపతులు, రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ దంపతులు, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత రాయ్ దంపతులు, పప్పుల మసేను వెంకన్న, రేవు సీను హాజరై కోటి దీపారాధన మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి సుభాష్ మొదటి దీపం వెలిగించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోటి దీపాలను వెలిగించారు. అదేవిధంగా భక్తులు కోటి దీపాలను దర్శించుకుని కోటి ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అధిక సంఖ్యలో పాల్గొని కోటి దీపాలను దర్శించుకుంటారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి రాంబాబు రెడ్డి, ఆలయ ఈవో భీమశంకరం, సిఐ వెంకటనారాయణ, ఎస్ఐలు జి సోమేంద్ర, జానీ భాష, నాగేశ్వరరావు, సర్పంచ్ పెమ్మాడి బేబీ సత్యబాబు, గొడవర్తి రామకృష్ణ, గ్రామ సర్పంచ్ బేబీ సత్యబాబు, ఎంపీపీ పంపన నాగమణి, సుబ్బారావు, తహసీల్దార్ శ్రీరామ్, స్వచ్ఛాంధ్ర రాష్ట్ర డైరెక్టర్ సలాది రమేష్, గంగవరం మండలం టీడీపీ అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, డీసీ నిడతబోలు సుబ్రహ్మణ్యం, సుందరపల్లి ఎంపీటీసీ తాడాల రాజు, సోమేశ్వర స్వామి వారి దేవస్థాన ఆలయ చైర్మన్ పిల్లి శ్రీనివాసరావు, దేవాదాయ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇదే కంప్లైంట్, ఇది నిరాధారమైనది అని తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సచ్చిపోతండి. మళ్ళీ చెప్పం. నా పేరు అంతా చచ్చిపోతండి. రోడ్డు మాకు బాగానే వేసారండి.
మేము రోడ్డు గురించి ఎన్నాళ్ళ నుంచో మేము పైస చేసామండి, మాకు పైస అవ్వలేదు. మాకు ఇప్పుడు బాగానే వేసారండి, రోడ్డు ఎత్తుగానే వేసారండి. మేము రోడ్డు గురించి మేమేమీ సమస్య ఏమీ లేదండి. మా గ్రామ సంబంధాలు కూడా మాకు రోడ్డు కావాలనే పోరాడారండి, మాకు రోడ్డు వేశారు. కూడా రోడ్డు కూడా మాకు కావాలనే మేము కూడా పోరాడామండి. మా గ్రామ సంబంధం కూడా పోరాడారండి. మామూలుగా ప్రెసిడెంట్లు మరి ఈ రోడ్డు వేయలేదని దూరంపల్లి సూర్యనారాయణ అతను కంప్లైంట్ ఇచ్చాడు కదా, మరి ఏం చేత పెట్టాడు అతను? ఏమంటే తెలియదండి, మరి అది ఆయన ఎంత చేత పెట్టారో మరి మాకు తెలియదండి. మాకు రోడ్డే కావాలని మేము మా ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా పోరాడామండి. మేము మరి ఆయన ఎంత కట్టారో మాకు తెలియదండి. మరి మరి ఎలా కట్టారో మాకు తెలియదండి. మరి మాకు మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టారండి. ఆఫీసర్ గారిని తీసినందుకు పెట్టారని చెప్పక్క. అది నా పేరు పితాన్ దొరకండి, టీ కొత్తపల్లి గంజవాడ మెరకండి. ఈ రోడ్డు కోసం పోరాడినందుకు వేసారండి. బుచ్చిబాబు గారు వచ్చి చూసారండి. ఆయన ఆఫీసర్ గారిని ఫీల్డ్ ఆఫీసర్ గారిని తీసేసినందుకు రోడ్డుకి కంప్లైంట్ పెట్టారండి. ఎవరిని తీశారు? సూర్యబాబు గారిని అండి, దోనబాబు సూర్యబాబు గారు కావాలని ఖర్చుతో పెట్టారు. కావాలని ఖర్చుతోటండి. రోడ్డు అంచక్కడిగా వేసారు కదండి, వేసినందుకు ఎందుకంటే కంప్లైంట్లు ఇచ్చుకోవటం బాగానే వేసారండి రోడ్డు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఉద్దేశ్ వీరేశ్వరరావు, గ్రామ కమిటీ టీ కొత్తపల్లి. మా ఊరికి ఎమ్మెల్యే గారు 75 లక్షల రూపాయల ఎంజీఎన్ఆర్ నిధులు మంజూరు చేశారు. ఇక్కడ మరి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు బాగోలేని ఏరియాలన్నీ ఎమ్మెల్యే గారు మాట ప్రకారం ఈ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్లు నిర్మాణం చాలా చక్కగా చేశారు. కొంతమంది దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. దోనబోని వెంకట సూర్యనారాయణ అనే వ్యక్తి గతంలో ఫీల్డ్ అసిస్టెంట్గా చేసేవాడు. అతను అవినీతిని ఎక్కువైపోవడం వల్ల గ్రామం అంతా అతన్ని ఆ జాబ్ నుంచి తీసేయడం వల్ల అది వారవలేక అతను ఈ రోడ్లో నాణ్యత లోపించిందని, క్యూబిక్ మీటర్కి 2 బస్తాలే సిమెంట్లు వాడారు, నాణ్యత లేని సిమెంట్ వాడారని చెప్తున్నాడు. అదంతా వర్క్ చేసినప్పుడు అతను వచ్చి ఆపితే ఇక్కడ బాగున్నాను, కానీ అన్ని రోడ్లు అయిపోయాక కంప్లైంట్ ఇచ్చి ఈ విధమైన కంప్లైంట్ ఇస్తున్నాడు. ఇది ఏ విధమైన నాణ్యత లోపంతో జరిగింది కాదు. ఇక్కడ రోడ్లు వేసినప్పుడు ఇక్కడ గ్రామస్తులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరుండి వాళ్ళ పర్యవేక్షణలోనే నాణ్యతపరమైన ప్రమాణాలు పాటిస్తూ రోడ్ల నిర్మాణం జరిగింది. ఇది క్వాలిటీ కంట్రోల్ కూడా వచ్చాక అతను ఈ దుష్ప్రచారం చేస్తున్నాడు కనుక అతని మీద లీగల్గా కూడా మేము చర్య తీసుకుంటాం. ఈ విధమైన దుష్ప్రచారాలు చేయటం వల్ల గ్రామం అభివృద్ధి ఆగిపోతుంది. అతనికి చాలాసార్లు చెప్పాం కూడా, 6 రోజుల నుంచి నువ్వు కంప్లైంట్ విత్డ్రా తీసుకోమన్నాం, అతను తీసుకోలేదు. నా ఉద్యోగం నాకు ఇస్తే నేను కంప్లైంట్ తీసుకుంటానని అంటున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. ఈ విధమైన చర్యలు తీసుకుని ఇతనే కాదు, ఎవరు తీసుకున్నా ఎవరు చేసినా కూడా భవిష్యత్తులో మేము అతని మీద ఈ క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులతో వచ్చాక లీగల్గా చర్య తీసుకుంటామని తెలియజేస్తుంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఆలయ నిర్వాహకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తి గీతాలాపన, చిన్నారి నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. అనంతరం చిన్నారిని గ్రామ సర్పంచ్ చిట్టూరి నాగమణి, కలికమూర్తి, పెద్దలు పిల్లి సత్యబాబు, దంగేటి సూరిబాబు, కంచర్ల వీరులు ఘనంగా సత్కరించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల సుప్రసిద్ధ శ్రీ భగవాన్ బాలయోగేశ్వరుల తపో ఆశ్రమంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గత కొన్ని సంవత్సరాల నుండి శివరాత్రి మరుసటి రోజున బాలయోగేశ్వరుల తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ తీర్థ మహోత్సవానికి ఆశ్రమ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు వసతి, భోజన సదుపాయం, త్రాగునీరు, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దేశ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాలయోగేశ్వరుల సమాధులను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమం ఆవరణలో భారీ అన్న సమారాధనలు చేపట్టారు. భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఆలయ నిర్వాహకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తి గీతాలాపన, చిన్నారి నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. అనంతరం చిన్నారిని గ్రామ సర్పంచ్ చిట్టూరి నాగమణి, కలికమూర్తి, పెద్దలు పిల్లి సత్యబాబు, దంగేటి సూరిబాబు, కంచర్ల వీరులు ఘనంగా సత్కరించారు.
ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల సుప్రసిద్ధ శ్రీ భగవాన్ బాలయోగేశ్వరుల తపో ఆశ్రమంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గత కొన్ని సంవత్సరాల నుండి శివరాత్రి మరుసటి రోజున బాలయోగేశ్వరుల తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ తీర్థ మహోత్సవానికి ఆశ్రమ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు వసతి, భోజన సదుపాయం, త్రాగునీరు, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దేశ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి బాలయోగేశ్వరుల సమాధులను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్రమం ఆవరణలో భారీ అన్న సమారాధనలు చేపట్టారు. భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై సీతారామచంద్ర ప్రభు కి జై. పుల్లెటి గుట్టు తిరుమూర్తులు గారు అక్కడ డాన్స్ చేస్తున్నారు పాప మా ఊరమ్మాయ. ఆకాశలింగమై ఆవహించరా ఊళ్ళో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మన ఊరందరూ కలిసి వచ్చి జాగ్రత్తగా ఏ ఇబ్బందులు లేకుండా భగవంతుడిని దర్శనం చేసుకుని రుద్రాభిషేకం ఉంది. ఇప్పుడు 12-1 గంట దాకా అవుతుంది. రామకృష్ణ గారి అమ్మాయి అంటే మన ఊళ్ళోనే మంచి సంస్కృతి నేర్పించారు. ఈ అమ్మాయి మూడోసారి అనుకుంటాను, మూడోసారి కదా. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క డ్యాన్స్ ప్రోగ్రాం అవుతుంది. ఈ అమ్మాయిని మా పాప అంటే చిన్నప్పటి నుంచి మా దగ్గర ఉన్నది. బాగా చదువుకుని బాగా అభివృద్ధి చెంది మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి చిట్టూరి నాగమణి గారు, వారి దంపతులు చిట్టూరు కలగముత్తి గారు చిన్నారి వైష్ణవికి దుస్సాలవాతో సత్కరిస్తున్నారు. అందరూ చక్కగా చప్పట్లు కొట్టండి. మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా
ఈ చిన్నారికి ఉండాలి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పటవల చొల్లంగి గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బుంపూర్ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పినపోతు చిన్న కామేశ్వరరావు, ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ టేకుముడి లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షులు దులిపూడి వెంకటరమణ బాబీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మందాల గంగ సూర్యనారాయణ, పొన్నమండ రామలక్ష్మి, అధికార ప్రతినిధి వాడ్రేవు వీరబాబు, డీసీ చైర్మన్ కొత్తూరి కాశీ, కూటమి నాయకులు అత్తిలి బాబురావు, విత్తనాల కర్మిల స్వామి, ప్రధాన కార్యదర్శి కట్టా త్రిమూర్తులు, జక్కల ప్రసాద్ బాబు, మోపూరి వెంకటేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు భజన సతిబాబు, బ్రోనం శ్రీనివాస్, శ్రీకళ సతిబాబు, పుణ్యమంతుల సతిబాబు, బీరాం హాలయ్య, కస్తూరి గంజా సూరిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, పిల్లి సతిబాబు, మేడిశెట్టి సత్యనారాయణ, బోయిడి వేణుగోపాల్, గుండు పిల్లి శ్రీనివాస్, పార్థసారథి, మేకల కృష్ణ, గోపాలకృష్ణ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పటవల చొల్లంగి గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బుంపూర్ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పినపోతు చిన్న కామేశ్వరరావు, ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ టేకుముడి లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షులు దులిపూడి వెంకటరమణ బాబీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మందాల గంగ సూర్యనారాయణ, పొన్నమండ రామలక్ష్మి, అధికార ప్రతినిధి వాడ్రేవు వీరబాబు, డీసీ చైర్మన్ కొత్తూరి కాశీ, కూటమి నాయకులు అత్తిలి బాబురావు, విత్తనాల కర్మిల స్వామి, ప్రధాన కార్యదర్శి కట్టా త్రిమూర్తులు, జక్కల ప్రసాద్ బాబు, మోపూరి వెంకటేశ్వరరావు, గ్రామ కమిటీ అధ్యక్షులు భజన సతిబాబు, బ్రోనం శ్రీనివాస్, శ్రీకళ సతిబాబు, పుణ్యమంతుల సతిబాబు, బీరాం హాలయ్య, కస్తూరి గంజా సూరిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, పిల్లి సతిబాబు, మేడిశెట్టి సత్యనారాయణ, బోయిడి వేణుగోపాల్, గుండు పిల్లి శ్రీనివాస్, పార్థసారథి, మేకల కృష్ణ, గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కూటమి తరపున చాలా అప్పుడే మేము దగ్గరికి 5 కోట్ల రూపాయల పని దీంతో దగ్గరికి చేయించగలిగాం. ఎందుకంటే ఆయన ఏదడిగినా మాకు కాదనలేదు కాబట్టి ఆయన ముందుగా అందరికీ నమస్కారం. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మన శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు బుచ్చిబాబు గారు ప్రతి పంచాయతీని వారి యొక్క సాంప్రదాయాన్ని చూపించమని ప్రజలందరూ కోరుతున్నాం. ప్రజలకు దరఖాస్తు తీర్చవలసిందిగా కోరుకుంటూ ఇతర ఇంటర్నల్ రోడ్స్ కానీ మరి రావణపాలెం కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లే మన అందరికీ మరి పటోల పంచాయతీకి శాంక్షన్ ఇచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు బుచ్చిబాబు గారికి, ఎంపీపీ గారు రాయుడు గంగాధర్, సునీత గారికి మనకి సహకరిస్తారని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, మేము కూడా ఎమ్మెల్యే గారికి వచ్చిన రిక్వెస్ట్ పెడుతున్నారు. మనం పనిచేస్తే మనం రోడ్లు వేస్తున్నాం, శిలాపలకాలు ఉంటున్నాయి అక్కడ. అవి మరి డిపార్ట్మెంట్ వారు కూడా పనిచేయనటువంటి శిలాపలకాలని వాళ్ళేదో మేము తీసేయాలి. దానికి ఏమన్నా మరి మార్గం మేము రోడ్లు మనం వేస్తున్నాం, శిలాపలకం వాళ్ళు ఉంటుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది తప్పనిసరిగా శంకుస్థాపన ఓపెనింగ్ అయినా గౌరవ శాసనసభ్యుల యొక్క శిలాపలకాలు పెట్టడం అనేది అధికారులు గమనించాలి. ఆయన వద్దంటాడు, వద్దన్నా సరే పెట్టాలి. పని మేము చేస్తున్నాం, శిలాపలకాలు ఏమో గతంలో పని చేయకుండా శిలాపలకాలు వేసుకున్నాం. అది బాగోలేదండి. మరి అధికారులు కొద్దిగా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. రైతుల్లో కనివిని ఎరిగిన రైతులు మరి అభివృద్ధి కార్యక్రమాలనే మరి మున్ముందుకు తీసుకుపోతున్నటువంటి మరి ఏకైక వ్యక్తి మన దాట్ల సుబ్బరాజు గారని కూడా ఈరోజు చూసుకున్నట్లయితే మొన్న మరి 6.5 కోట్లు రోయంతో మరి తాళరావు మండలానికి ఎంజీఎన్ఆర్ నిధులతో మళ్ళా మన నాయకులందరితో కూడా శంకుస్థాపన చేసేమనేసి చెప్పేసి అసెంబ్లీకి వెళ్ళినటువంటి వ్యక్తి మరి దాట్ల సుబ్బరాజు గారు. లాస్ట్ ఇయర్ ఉందంటే ఇంచుమించు 10 కోట్ల రూపాయలు మనం ఇక్కడ తాళరావు మండలంలో దాట్ల సుబ్బరాజు గారు వచ్చిన మొదటి సంవత్సరంలోనే 10 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమ పాల్గొన్నటువంటి మన ప్రీతం నేత గౌరవ శ్రీ దాట్ల సుబ్బరాజు గారు మాట్లాడే ముందు హెల్త్ సిబ్బంది వారు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. చాలా శుభదినం. ఎందుకంటే మరి పట్టోల నుంచి మరి రామచంద్రపురంతో విలేజ్ పోస్ట్ అంతా 5.5 మీటర్ సిమెంట్ రోడ్డు, మరి మెయిన్ రోడ్డు వరకు మిగిలిన బ్యాలెన్స్ తార్ రోడ్డు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవడం చాలా శుభసూచకం. మరి
ఈ సందర్భంగా సభ పెట్టి దానికి అధ్యక్షత వహించిన మన మండల పార్టీ అధ్యక్షులు బాబీ గారికి, మన ఎంపీపీ గారికి, మాజీ జడ్పీటీసీ రామలక్ష్మి గారికి, మన తెగమూడి లక్ష్మణరావు గారికి, జకల్ ప్రసాద్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి నుంచి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో గ్రామస్తులు, అదేవిధంగా అధికంగా చెరువులు రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండగా అప్పుడు MGNRIGS నిధుల నుంచి ఏదైతే మన కాటన్ బొమ్మ దగ్గర నుంచి మరి శాంతిమల వరకు బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్ శాంక్షన్ చేసుకుని దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. మరి అదే టైంలో ఏదైతే కాటన్ బొమ్మ నుంచి మెయిన్ రోడ్ వరకు కూడా 5.5 మీటర్లు సిమెంట్ రోడ్ వేయాలనేది నాకు చిన్న రోడ్లు అంటే ఇష్టం, పెద్ద రోడ్ చేయాలని నాకు మా ఊర్లో ఏ విధంగా చేసాం అదే విధంగా చేయాలని చెప్పి ఆ రోజు ఏఈ గారికి చెప్పాను. ఆవిడ ప్రపోజల్ పంపడం ఎలా అంటే ఇంత క్రైసిస్లో కూడా అదృష్టం మీకు అంత రోడ్డు వచ్చిందంటే ఈ గ్రామానికి ముఖద్వారం కూడా కట్టించాలని చెప్పి నాకు ఒక ఆకాంక్ష. అది ఇక్కడ నుంచి VBC కాలనీ దాకా బ్రహ్మాండమైన రోడ్డు వేసాం. మరి BC కాలనీలో అన్ని రోడ్లు వేసాం. మరి గత 5 సంవత్సరాలు విధ్వంసమైన పరిపాలన తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఆ రోడ్డు కొడుక్కి డ్రైన్ కూడా శాంక్షన్ ఇచ్చాం. అదేవిధంగా తాళరేవులో మెయిన్ తాళరేవు విలేజ్కి అది మీ మండలం అందరూ కూడా ఏదొచ్చినా తాళరేవు హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ 2 కనెక్టివిటీ రోడ్లు 2 ఉన్నాయి మనకి. ఒకటి మార్కెట్లో, ఒకటేమో కింద మాధవరావుపేటది. మాధవరావుపేట రోడ్డుకేమో డ్రైన్ అది మీకు వరం అది. అదేవిధంగా మధ్యలో ఉన్న రోడ్డు పరదేశంపేట రోడ్డు ఒకటి, అది కూడా రోడ్డుకేమో డ్రైన్. ఎందుకంటే అది తాళరేవులకి ఇచ్చింది కాదు, మండలానికి ఇచ్చింది. అది మండలం అందరికీ సంబంధించి. కొంతమంది వ్యక్తులు ఐదు పెట్టారంటున్నారు నికాబ్ చేయవలన ఉన్నాయి, కానీ మండలానికి అందరికీ సంబంధించింది కాబట్టి అది చేసినట్టయితే ప్రజలందరూ ఈజీగా ఇలా హైవేకి కానీ హైవే నుంచి లోపలికి కానీ రావడానికి యాక్సెస్ ఉంటుందని చెప్పి ఆ 2 రోడ్లు ఎవరు నాకు రికమెండ్ చేయలేదు, నేనే పెట్టించాను. రేషన్ షాప్ డీలర్ల సంఘం అధ్యక్షుడు వంతే కాశీరాజు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆయన జ్ఞాపకార్థం సహచర డీలర్లు కోరంగి ఆశ్రమం ప్రభుత్వ ఆసుపత్రులు, రోగులకు పల్లు ఆశ్రమంలో అనాథలు, వృద్ధులకు భోజనాలు అందించారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండల డీలర్లు పాల్గొని ఆయనకు నివాళి అర్పించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం గత 40 సంవత్సరాల నుంచి రేషన్ షాప్ డీలర్లో నిర్వహించబడుతున్నది. అందులో సీనియర్ డీలర్స్ అందే కాశీరాజు మా ప్రెసిడెంట్ గారు గుండెపోటుతో అకాల మరణం చెంది ఉన్నారు. కావున ఈరోజు వారి ఆత్మకు శాంతి కలగాలని మరియు కోరంగి వృద్ధాశ్రమం వృద్ధులకు పిల్లలకు అక్కడ భోజనం ఏర్పాట్లు చేసి ఉన్నాము. మరియు తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు, స్టాఫ్కు అందరూ పండ్లు పంపిణీ చేసి ఉన్నాము. కావున మా ప్రెసిడెంట్ గారు అందే కాశీరాజు గారి ఆత్మ శాంతి కలగాలని కోరుచు భగవంతుని కోరుచున్నాం. డీలర్ సంఘం తాళరేవు మండలం. రేషన్ డీలర్ల అధ్యక్షుడు అయినటువంటి అందే కాశీరాజు గారు ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెంది ఉన్నారు. ఆయన పేరు మీద కోరంగి అనాథ శరణాలయంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తాళరేవు CHCలో ఉన్నటువంటి పేషెంట్స్కు మరియు స్టాఫ్కు మరియు గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఆయన మా డీలర్లందరికీ కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఎదరగుండి పలానా అనేసి తెలుసుకుని వెంటనే సాల్వ్ చేసేవారు. అలాంటి వ్యక్తి మాలో లేనందున ఎంతో తీరని లోటు. ఆయనకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం.
తాళరేవు మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 20 సంవత్సరాలు సేవలు అందించిన అంజం కాశీరాజు గారు కొన్ని రోజుల క్రితం అకాల మృత్యు చెందారు. కావున వారి పవిత్ర ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ, అలాగే వారి పేరు మీద ఆ కోరంగి అనాథాశ్రమం వద్ద వృద్ధులకు భోజనం ఏర్పాటు, అలాగే జిహెచ్ తాళరావు ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కాశీరాజు గారు అంటే చాలా మంచి మనిషి, ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్ళిపోయే మనిషి. ఆయన మా సంఘానికి లేకపోవడం చాలా తీరం లోటు. అలాగే వారి ఆత్మ ఎక్కడున్నా కూడా భగవంతుని శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ డీలర్లు అందరూ కూడా చాలా బాధపడి ఆయన లేని బాధ చాలా ఊహించుకోలేకుండా ఉన్నారు. కావున వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని మనోధైర్యంగా ఉండి శాంతి కలగాలని కోరుకుంటూ ప్రార్థిస్తాం డీలర్స్ అందరితో. జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు మాధవరాయునిపేటలోని కట్టా మార్కండేయులు కుటుంబ సభ్యులు శ్రీ వీరభద్ర స్వామివారి సంబరం నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటుగా బంధువులు, పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు మాధవరాయునిపేటలోని కట్టా మార్కండేయులు కుటుంబ సభ్యులు శ్రీ వీరభద్ర స్వామివారి సంబరం నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటుగా బంధువులు, పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. మహానైవేద్యం సమర్పయామి. జడలో నా గంగాలో ధరించే కొన్నట్లు, జడలో నా గంగాలో ధరించే కొన్నట్లు, జగమూడైన సాంబాసుడే మంగళం మంగళం, శ్రీరామద్ర మంగళం మంగళం, భద్రకాళి మంగళం మంగళం. వెట్టి పాపిడి బొట్టు రత్న కిరీటము, వెట్టి పాపిడి బొట్టు రత్న కిరీటము, వెయ్యి కళ్ళ కరుణ కొడుపెల్ల రుద్రాక్ష మెడహారమును దాచి, కొడుపెల్ల రుద్రాక్ష మెడహారమును దాచి, గురుడైన శంకరుడే సన్నిధికి మంగళం మంగళం, శ్రీరామద్ర మంగళం మంగళం, భద్రకాళి మంగళం మంగళం సమర్పయామి. హర నమో పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర, హర మహాదేవ శంభో శంకర, హర మహాదేవ శంభో శంకర. అస్సరమ అస్సరమ అస్సరమ. సర్వే జనా సుఖనో భవంతు. శ్రీ వీరభద్ర స్వామి కృపా కటాక్షాది పరిశుద్ధ పక్కన పెట్టండమ్మా. ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్మిస్తూ గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు అన్నారు. పోలవరం బాణాపురంలో సుమారు 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న R&B రోడ్డు, సీసీ రోడ్డు పనులు, నిర్మాణ పనులు, భూమి పూజ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రహదారి నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజు, సీనియర్ పార్టీ నాయకులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం, తెలుగు యువత అధ్యక్షులు కాకర్లపూడి రాజేష్, సొసైటీ అధ్యక్షులు కేఎస్వి రాయపరాజు, గాదిరాజు, విశ్వనాథరాజు, నీటి సంఘం అధ్యక్షులు రాయపురెడ్డి స్వామినాయుడు, కూటమి నాయకులు దాట్ల రవివర్మ, జంపన బాబు, బొంతు ప్రసాద్, దేవు రాంబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం
మధ్యలో అయిపోయింది పెట్టామన్నాడు బాబు సెక్రటరీ చెప్పాడు. మీ పురుషోత్తం దయకొల్లి కడకలాగారు అనుకో బాబు లేదు కొంచెం ఉత్సాహం చెప్పండి బాబు గారు బాబు గారు చెప్పండి కడగ మధ్యలో అయిపోయింది మాకు 200 మీటర్లు 90 లక్షలు. మరి ఈరోజు మన ఐపోలవరం మండలం ఉన్న ఐపోలవరం మండలానికి వెళ్ళే మెయిన్ రహదారి ఏదైతే మన బాణాపురం కాలనీ నుంచి మన నీలకంఠేశ్వరరావు ఇంటి దాకా 2014 19 వరకు ఆ రోజు మనం రోడ్డు వేసుకోవడం జరిగింది. దాంట్లో కొంత ముక్క మిగిలిపోవడం జరిగింది. గత ప్రభుత్వంలో కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో మరి మనం ఎందుకంటే ఇది ఎన్డీబీ ప్రాజెక్టులో ఉండిపోవడం వల్ల మొన్న గత సంవత్సరం జనవరిలో మన రాష్ట్రంలో ఉన్న అన్ని గుంతలు పూర్తి చేసాం. దీన్ని పూర్తి చేయలేకపోయాం ఎందుకంటే ఆ ప్రాజెక్టులో ఉండడం వరకు ఆ ప్రాజెక్టు మన మార్చి నెలలో క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇది మన అయినాపురం రోడ్డు, అక్కడ తాళరేవు మండలంలో జీవారం రోడ్డు 3 రోడ్లు కూడా మరి ల్యాప్స్ అయిపోవడం జరిగింది. మళ్ళీ గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏదైతే ఎన్డీబీలో క్యాన్సిల్ అయినాయో అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా పాత రోడ్డు ఏదుంటే అదే రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మరి గ్రామస్తులు అందరూ కూడా మన నీలకంఠేశ్వరరావు గ్రామంలో ఉన్న పెద్దలు మన సూర్యబాబు గారు అందరూ కూడా రాజేష్ అందరూ వచ్చి ఏదైతే అవతల కూడా 7 మీటర్స్ రోడ్డు ఉంది కాబట్టి మధ్యలో సేమ్ 3.75 మీటర్స్ రోడ్డు వేయడం అంత నాకు హర్షించదని చెప్పారు. అదేవిధంగా అదే రోజు మరి మంత్రి గారితో మాట్లాడి దీనికి శాంక్షన్ అయింది 60 లక్షలే. ఆ 60 లక్షలైనా సరే మాకు 7 మీటర్ల సిమెంట్ రోడ్డు కావాలని చెప్పి దాంట్లో సగం 220 మీటర్లు ఎంతో వచ్చింది. దాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. మరి మొన్నే అసెంబ్లీలో మంత్రి గారిని కలిసి మిగిలిన ఆ 250 మీటర్లు 300 మీటర్లకు 90 లక్షల రూపాయల ఎస్టిమేట్ కూడా ఇచ్చి మరి మధ్యలో ముక్క 200-300 మీటర్లు ఆగిపోయింది కదా, కాబట్టి దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ ఇవ్వాలని చెప్పాం. నెక్స్ట్ ప్రపోజల్స్లో పెట్టి తప్పకుండా ఇస్తా అని చెప్పి మొన్నే హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది మండల హెడ్ క్వార్టర్ రోడ్డు కాబట్టి మరి గత 5 సంవత్సరాల నుంచి మరి పోలవరం గ్రామస్తులు కానీ కిందకెళ్ళే మరి కొత్తపల్లి గ్రామస్తులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కిలోమీటర్ కూడా మరి చాలా గుంటలు పడిపోయి వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది కాబట్టి మరి గతంలోనే పూర్తవునేది ఎన్డీబీ ప్రాజెక్టులో ఉండటం వల్ల ఇది లేట్ అయింది తప్ప లేదంటే మరి తప్పకుండా ఈ పాటికే రోడ్డు వేసుకుందాం. ఇప్పటికైనా సరే మరి మంత్రి గారు ఇచ్చారు కాబట్టి త్వరలో మిగిలిన బ్యాలెన్స్ కూడా వేసి మరి రోడ్డు పూర్తి చేస్తాం. అదేవిధంగా ఏదైతే మన మురమల నుంచి మరి మూలపాలెం వరకు ఐపోలవరంలో ఉన్న రైతాంగానికి కానీ ఐపోలవరంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేది. గతంలో నీరు చెట్టులో మరి మురమల నుంచి మూలపాలెం దాకా ఆ రోజు కంకర రోడ్డు వేసాం. అది పూర్తిగా గత 5 సంవత్సరాలు తట్టమట్టి కూడా వేయకపోవడం పూర్తిగా పాడైపోయింది. దాన్ని మళ్ళీ 2,60,00,000 రూపాయలతో
ఆ రోడ్డు ప్రజలందరికీ అందుబాటులో, రైతాంగానికి అందుబాటులో ఉండాలని చెప్పి అది కూడా చేసాం. మన ఐపోలవరం మండలానికి మధ్యలో ఉన్న రోడ్డు అందరికీ కూడా అందుబాటులో ఉండేది. ఇలా పోలవరం కానీ, కొత్తపల్లి కానీ, అదేవిధంగా మూలపాలెం కానీ, ఇలా మురమల్లకి రావాలన్నా అందరికీ కూడా అందుబాటులో ఉండే రోడ్డు. అది మరి చాలా మంచి రోడ్డు, దాన్ని కూడా తొందరలో పూర్తి చేసుకుంటాం. మరి ఈరోజే మరి కొమరగిరి ఏదైతే మంగాపాలెం రోడ్డు ఉందో, చినకవాంగి రోడ్డు ఉందో అది కూడా సుమారు ₹1 కోటి శాంక్షన్ చేసాం. దానికి కూడా శంకుస్థాపన చేసుకుంటాం. అదేవిధంగా మీ పెదమండి నుంచి మరి కొమరగిరి వెళ్ళిన కనెక్టివిటీ రోడ్డు కూడా ₹1 కోటి శాంక్షన్ ఇచ్చాం. అది కూడా రేపు శాంక్షన్ వస్తుంది, తొందరలో దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం. ఎందుకంటే ఈ పనిచేసే ప్రభుత్వం, మన ప్రభుత్వానికి మరి మీరందరూ కూడా మరి 124 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని అగ్గించారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఇప్పుడు జరగనటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. మొన్నే జరిగిన బడ్జెట్ కూడా చూశారు. ఏదైతే బడ్జెట్ ప్రధానంగా విద్యకి, వైద్యానికి, మరి అదేవిధంగా సాగునీరుకి, తాగునీరుకి, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మైనార్టీలందరికీ కూడా పెద్దపీట వేసి మంచి బడ్జెట్ ఈ రాష్ట్రంలో మరి మన బ్రహ్మాండమైన బడ్జెట్ ఇచ్చి మరి అన్ని కమ్యూనిటీలని కూడా కవర్ చేసుకుంటూ ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వటం, మరి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు గత 5 సంవత్సరాల్లో మరి చిన్నాభిన్నం చేసిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మన భావితరాల గురించి అన్నిటికీ కృషి చేస్తున్నారు. కాబట్టి రోడ్లే కాదు అన్నింటిలో మన సంక్షేమ పథకాలు ఏదైతే హామీ ఇచ్చో అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. మరి తప్పనిసరిగా ఈ పోలవరం హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రధానమైన రోడ్డు కాబట్టి మరి ఎప్పటి నుంచో మన ప్రజలందరూ చిరకాల వాంచి మరి ఈరోజు శంకుస్థాపన చేయడం, దానికి మన కాంట్రాక్టర్ గారు మన చక్రం గారు వచ్చారు.